ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతో శ్రేష్టమైన ప్రేమ గల వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం బట్టి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని ఆయన మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీపించిన ప్రియ దేవుని బిడ్డ, రక్షణ పొందకుండా ఉంటే దేవుడు నీ కోసము తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు. నీకోసమే. ఎందుకనగా నీవు ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నావేమో, నశించిపోయే మార్గంలో ఉన్నావేమో, నాశనానికి, నరకానికి, నిత్య అగ్నిగుండానికి జోగుతున్నావేమో. దేవుడు ఈరోజు నీ కొరకు వేచి ఉన్నాడు. దయతో కనిపెట్టుకొని నిలిచి ఉన్నాడు. ఈరోజైనా నా స్వరం విని నా యుద్ధకు వస్తుంది అని దేవుడు నీ కొరకు కనిపెడుతున్నాడు. ప్రియమైన నేస్తమా, దేవుని పిలుపును, దేవుని స్వరమును, దేవుని యొక్క ప్రేమను ఈరోజు విడువక, నిర్లక్ష్యం చేయక, ఇంకా రక్షణ పొందకుండా నీ రక్షణను, నీ బాప్తిస్తాన్ని, నీ మారు మనసు జీవితాన్ని వాయిదాలు వేస్తూ ఉంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. మీ హృదయంలో కఠినపరచుకొనకుండా దేవుని స్వరానికి లోబడి మోకరించి, ప్రవ్వా నన్ను క్షమించండి ప్రవ్వా, మారు మనసుతో పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని దోషములు ప్రక్షాళన పొంది దేవుని సన్నిధిలో నూతన జన్మ పొందే సమయం ఇదే అని దేవుడు సెలవిస్తున్నాడు. మరియు రక్షణ పొందిన వారు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే రక్షణ పొందిన వారు తగినట్టుగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోవటం వలన. నిజమే, దేవుడు మన జీవితాల్లో మారు మనసు, రక్షణ ఇచ్చిన కారణము మనం ఆయన కొరకు ఫలించుటకు, ఆత్మఫలములు ఫలించుటకు, మాదిరిగా జీవించుటకు, లోకంలో ఉప్పు వలె, వెలుగు వలె ప్రకాశించి రుచికరమైన జీవితం అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించే సాధనములుగా వాడబడులాగున్న తండ్రిని మహిమపరిచే విధంగా దేవుడి రోజు మన జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ చాలామంది మనలో వెనుకబడిన పరిస్థితిలో, దిగజారిన పరిస్థితిలో, రక్షణ పొందక మునుపు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగానే జీవితాలు రక్షణ పొందిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. ఎంతో దుఃఖకరమైన విషయం ఇది. అందుకే దేవుడు నీ కొరకు ఆలస్యం చేయుచున్నాడు. ఎప్పుడైనా దేవుని స్వరం విని నేడైనా ఆయన పిలుపుకు లోబడి మారు మనసుకు తగిన ఫలమును ఫలించుటకు, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కలిగి జీవించుటకు, ఆత్మఫలములు ఫలించుటకు దేవుడు నీ కొరకే ఆలస్యం చేర్చున్నాడు. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ఎత్తబడతారు అంటే సిద్ధపడిన వారు మాత్రమే, ఆయన రాకడను ఆపేక్షించేవారు మాత్రమే, దినదినము తమ పాపములు ఒప్పుకొనుచు మారు మనసు పొందుచు దేవుని సన్నిధిలో నిష్కలంకంగా, నిర్దోషంగా జీవించు వారి కొరకే ఆయన యొక్క రాకడ ఉంది. కాబట్టి ఈరోజు మనం సిద్ధపడినామా? ఆయన స్వరం వింటున్నామా? ఆయన స్వరం విన్నప్పుడు లోబడుతున్నామా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ నిన్ను సంధించే వేళ ఇదే అని దేవుడు జ్ఞాపకం చేస్తుండగా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని కోల్పోకుండా దయచేసి మారు మనసు పొందండి. మారు మనసు తగిన ఫలములు ఫలించండి. నిత్య రాజ్యంలో వారసులగుటకు ఎత్తబడే గుంపులో నేను కూడా నా కుటుంబంతో, నా సంఘంతో ఉండాలి అని ఒక నిశ్చలమైన, దృఢమైన కోరికతో దేవుణ్ణి సన్నిధి చేరుకుందాం. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. ఎవరునూ నశించిపోకుండా ప్రభువా అందరూ మారు మనసు పొంది
నాయనా మీ యొక్క నిత్య రాజ్యంలో వారసులుగా ఉండటకు ప్రభా మీరు ప్రభా ఆలస్యం చేస్తున్నారయ్యా. ఎంతో ఓర్పుతో ప్రభా, ఎంతో సహనముతో ప్రభా, దీర్ఘశాంతముతో ప్రభా నా గురించి మా గురించి సర్వలోకము గురించి ప్రభా అయ్యా నశించిపోయే వారి పట్ల నాయనా ఇంకా ప్రభా పరిపక్వం లేని విశ్వాస జీవితాల పట్ల అయ్యా దీర్ఘశాంతం కలిగి ఉన్నారయ్యా. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నాయన జాగరూకులమై మెలకువ కలిగి ప్రభు నీ సన్నిధిలో ప్రభు నిర్దోషంగా నిష్కలంకంగా జీవించుటకు అయ్యా మారు మనసు పొందుటకు మీతో సమాధానపడి రక్షణ మరియు బాప్తిస్మము తీసుకుంటకు రక్షణ పొందిన వారు నమ్మకముగా ఫలములు ఫలించుటకు దేవుని కొరకు జీవించి రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు సిద్ధపడుటకు మేమును మా కుటుంబమును మా సంఘమును మీరు మాకు అప్పగించిన ప్రతి ఒక్కరిని తండ్రి సిద్ధపరిచే కృప మాకు దయచేయమని మీరు ఇచ్చిన వాగ్దానంకి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతల్ సువార్త సంఘం, దుర్గం జిల్లా, హైదరాబాద్.